నేర్పు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు నీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు చాలా సమయం గడవడమైంది. బాగా భోజనాలు టైం అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మాస్టర్ గారికి మైక్ ఇచ్చారు, ఎంతసేపు చెప్తారని. చాలా మందికి ఇంకా సేవకులు కనపడుతున్నారు. తమ్ముళ్ళు కండోలెన్స్ తెలియచేయమని చెప్పాను. ఎక్కువ మంది సేవకులు కండోలెన్స్ లో వచ్చారు. టేక్ మోర్ టైం. సో ఎనీహౌ నేను చేయాల్సిన పోర్షన్ కూడా చాలా వరకు కండోలెన్స్ చెప్పారు. అయినా మరి దైవ సేవకులుగా 2-3 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఎందుకంటే కండోలెన్స్ ఎందుకు పెట్టించామంటే మరొకసారి వినండి. చాలా మంది మీరు ఎక్కడో ప్రార్థనకి వెళ్ళినా కండోలెన్స్ చెప్పమన్నప్పుడు బైబిల్ ఒక వాక్యం చెప్పారా కానీ ఒక ప్రీచర్ గా ఉంటే సపరేట్ అవ్వండి. కండోలెన్స్ చెప్పకండి. కండోలెన్స్ ఇస్ నాట్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్. కండోలెన్స్ అంటే ఆ కుటుంబం, ఆ సిస్టర్ నీకు ఎలా తెలుసు? చదువుకునేటప్పుడు తెలుసా, లేకపోతే మ్యారేజ్ లో తెలుసా? మీతో ఆమెతో ఉన్న స్నేహం ఎలా కొనసాగింది? ఆమెలో ఉన్న మంచి ఏంటి, మరి ప్లస్ ఏంటి, తన భర్తతో ఎలా, తన బిడ్డలతో ఎలా ఉంది, లైఫ్ గురించి చెప్పాలి. ఆ కుటుంబంతో ఉన్న సంబంధం చెప్పాలి. అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ ఈసారి ఎప్పుడైనా మీరు కండోలెన్స్ చెప్పమన్నప్పుడు ఆ వ్యక్తితో ఉన్నటువంటి బంధం, ఆమె ప్రేమ, ఆమె పలకరింపు, ఆమె నడవడిక, ఆమె చదువు, ఆమె జ్ఞానం, పిల్లలతో ఉన్న అనుభవాలు ఎక్కువగా షేర్ చేసుకుంటే మంచిదని నేను తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ముచ్చటగా పిల్లరా, మరి ఊహించని రీతిలో మరి సంవత్సరం వచ్చేసింది. ఆ సంవత్సరం ఇలానే మనం కలుసుకున్నాం. తెలియకుండానే సంవత్సరం గడిచిపోయింది. మానవ జీవితంలో చాలా విషయాలు కాదు, కానీ ఈ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక్క మాట చదివి ఎక్కువ చెప్పలే, 3 మాటలు చెప్తాను. 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది.